తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఏలూరులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ క్లస్టర్ పరిధిలో పద్మశాలిల ఫంక్షన్ హాల్ నందు, 11వ క్లస్టర్ పరిధిలో చోడిదెబ్బ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన హైబ్రిడ్ మహానాడు వేదికలపై కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం భారీ కేక్లు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ టీడీపీ స్థాపనతో ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లా వెంకట సత్య వరప్రసాదరావు, ఎస్ఎంఆర్ పెదబాబు, గుండాల దుర్గారావు, ఇసుకపల్లి తాతారావు, బౌరోతు బాలాజీ, భీమవరపు హేమసుందరి, త్రిపర్ణ రాజేష్, జాగాని సంతోషి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుడా ఊరు వాడ ఉసులండి చూడరా, నేను కోర ఆంధ్రుడా ఊరు వాడ ఉసులండి చూడరా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా జయంతి నివాళులు ఏలూరు నియోజకవర్గంలో ఏదైతే క్లస్టర్ 10లో మరి జయంతి నివాళులు అర్పించి అందరం కూడా కేక్ కట్ చేసుకుని కార్యకర్తలందరం కూడా మరి ఒక వేడుకగా చేసుకున్నాం. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఒక తారక జన్ముడు. తెలుగుదేశం పార్టీ వెంటబట్టే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎంత అభివృద్ధి పదంలో ఉన్నారు అని అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి చూసుకోండి, ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇప్పుడు లోకేష్ గారు అవ్వచ్చు, ఎప్పుడు కూడా ఒక గోల్ కోసం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ ప్రజల అభివృద్ధి కానీ ఏదైతే దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ కీర్తి పరిస్థితులు ఏ విధంగా తీసుకెళ్లారని మనందరం కూడా చూడవలసిన అవసరం ఎంతగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత ఏదైతే ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు నేటి వరకు కూడా 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటూ అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నలేని సేవలు చేశారు. సంక్షేమం జరిగిన, అభివృద్ధి జరిగిన, సంక్షేమం ఎప్పుడు పెరిగినా సరే ఈ 40 ఏళ్ళలో అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. పెన్షన్ అవ్వచ్చు, అదేవిధంగా ఇళ్ళు అవ్వచ్చు, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు తల్లికి వందనం మనం ఎదురు చేస్తున్నాము, ఇవన్నీ కూడా జరిగినాయి అంటే అది తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ జరగడం అనేది జరిగింది. ఏదైతే మనం సంక్షేమ కార్యక్రమాలు పెట్టామో వాటిని పేరు మార్చి వాళ్ళు కొనసాగించారు. ఏదైనా కొన్ని పెన్షన్లు కట్ చేసేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ అనేది ఎప్పుడు కూడా ఆలోచించాల. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఏ కులస్తుడైనా సరే వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే అదే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మరి నిన్న ఏదైతే మనం మహానాడిని ఒక సంబరంగా చేసుకున్నామో, మరి నిన్న కూడా 27వ తారీఖున మరి కార్యకర్తలందరూ కూడా ఏదైతే 44 వసంతాల పండుగను మనం చేసుకున్నామో దాన్ని అందరూ కూడా అంగరంగ వైభవంగా ఏలూరులో చేసుకోవడం జరిగింది. స్టేట్ లోనే మన జిల్లా ఫస్ట్ లోను, మన ఏలూరు 4వ స్థానంలో నిలిచింది. మరి నిన్న ఈ రోజు ఏదైతే 44 వసంతాల తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా ఈ రోజున మన అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా అన్ని చోట్ల కూడా మరి ఆయనకి ఘనంగా జయంతి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం అనేది మన ఆంధ్రప్రదేశ్ యొక్క అదృష్టం. మరి దాన్ని ఆచరణలోకి ఏ విధంగా సిద్ధాంతపరంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి లోకేష్ గారు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ చేసేది ప్రజల కోసం అనేది నిరూపిస్తూ మరి
సంక్షేమమైన అభివృద్ధి అయినా సరే ఈ 40 సంవత్సరాల్లో జరిగింది అంటే అది ఎప్పుడు కూడా ఎక్కువగా జరిగింది తెలుగుదేశం పార్టీలో. దాని ప్రతి కార్యకర్త కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ 44 వసంతాలు పండుగ చేసుకునేదే కార్యకర్త అధినేత అనేది. ఎందుకంటే ప్రజల్ని ఆలోచింపజేసేటట్టుగా మనం చేసుకెళ్ళకపోతే 5 సంవత్సరాల్లో గతంలో మనం నష్టపోయింది మళ్ళీ తిరిగి రావాలంటే తీసుకురాలేని పరిస్థితిలో మనం వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏదైతే కోటి సభ్యత్వాలు చేసి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రజల చైతన్యవంతం చేస్తేనే వాళ్ళ ఆలోచనతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో ఇప్పుడు కూడా ఉంటది అనేది తెలుసుకోవడం కోసమే ఈ మహానాడిని ఈ క్లస్టర్ వైజ్ గా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ప్రతి గురువారం కూడా ఏదైతే మన క్యాంప్ ఆఫీస్ లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామో దాంట్లో ఈ రోజున హార్ట్కి సంబంధించి ఎకో 2 అదేవిధంగా హార్ట్కి సంబంధించి ఈసీజీ అన్ని కూడా తీయడం జరుగుతుంది. మన కార్యకర్త కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నా అలాగే వాళ్ళ అనుసంధానంగా చుట్టూ